ఏదో జరిగిపోయింది కొద్ది కాలంగా. నీ జీవితం మళ్ళీ వెనక్కి వెళ్ళడం కష్టం. ఆ సంవత్సరాల్లో నువ్వు కోల్పోయింది నీకు తీసుకురావడం నీకు కష్టం. ఏ మనిషికైనా కష్టం. ఏ మనిషి కూడా వెనక్కి వెళ్ళలేడు. కానీ దేవుడు భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలకు వెళ్ళిపోతాడు ఆయన. ఆయన నిన్నటికి వెళ్తాడు, ఆయన మొన్నటి కూడా వెళ్తాడు. నువ్వు పుట్టిన దగ్గరికి వెళ్ళిపోతాడు ఆయన. నువ్వు చనిపోయే దగ్గరికి వెళ్ళిపోతాడు మళ్ళీ. ఈరోజు నీ బ్రతుకు ఈ రోజు ఏ స్థితి ఉందో అక్కడికి వెళ్ళాడు. ఆయన్ని కాలాలు అదుపు చేయలేవు. ఆయనే కాలాల్ని అదుపు చేయగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. ఉదాహరణకి ఫోన్ తయారు చేసినోడు ఉన్నాడు. తయారు చేసినోడు ఫోన్ లోపల ఉంటాడా, ఫోన్ బయట ఉంటాడా? బయటే ఉంటాడు కదా. ఇప్పుడు ఈ ఫోన్ లో ఈ సాఫ్ట్వేర్ దెబ్బతింది. కొన్ని ఆప్షన్స్ సరిగా పని చేయట్లేదు. దానంతా దేవుని వెనక రాగలుగుతుందా, మళ్ళీ బాగు చేసుకోగలుగుతుందనో? క్రియేటర్ దగ్గరికి రావాలి, మెకానిక్ దగ్గర రావాలి. అప్పుడు ఇప్పేస్తాడు, మొత్తం సాఫ్ట్వేర్ సెర్చ్ చేస్తాడు, మొత్తం ఆప్షన్స్ అని అలా నొక్కితే మళ్ళీ చక్కగా పనిచేస్తాడు. అదే మన దేవుడు చేయబోతున్నాడు. ఫోన్ కి తనంతట తాను బాగుపడడం కష్టం, కానీ మెకానిక్ దాని చేతుల్లో పెట్టుకుని ఈజీగా మొత్తం దాన్ని బాగు చేసేస్తాడు. అలాగే నువ్వు దేవుని పనిముట్టు. నీ జీవితంలో ఏం పాడైపోయింది, నీ జీవితంలో ఏం నష్టపోయావు, ఆ సృష్టికర్త దగ్గరికి వస్తే, నిన్ను నిర్మించిన దగ్గరికి వస్తే అంత మెకానిక్ చేయగలిగిన మహా గనుడైనటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఎక్కడికి తీసుకెళ్తున్నావు, ఎవరి దగ్గర తీసుకెళ్తున్నావు నీ జీవితాన్ని? ఎవరు బాగు చేస్తారనుకుంటున్నావు? మనుషుల జీవితానికి ఆధారము ఎవరంటే దేవుడు ఒక్కడే. చూడండి, నువ్వేం చేస్తున్నావు అంటే ఫోన్ అట్టుకెళ్ళి మీ ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్ళి చూడంటే ఉన్నదాన్ని కూడా పని చేయకుండా చేస్తాడు ఫోన్. అదే ఫోన్ ఇంకొకటి పట్టుకెళ్ళావు అనుకో, ఆడుకోవడం చేస్తాడు. నువ్వే పెద్దాం అనుకున్నావు అనుకో, మొత్తం పాడైపోయినట్టు, అది ఇంకా పనికి రాదు. నేను చెప్పే విషయం ఏంటంటే, రైట్ పర్సన్ దగ్గరికి రావాలి. నీ సమస్యకు పరిష్కారము నిన్ను సృష్టించిన దగ్గరే ఉంటది. నీ ఫోన్ ఖరాబ్ అయిపోయిందంటే మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. నీ జీవితం ఖరాబ్ అయిందంటే నిన్ను సృష్టించిన దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నువ్వు సంప్రదించు. అప్పుడు నీ జీవితానికి, దేవుని బిడ్డలారా, ఏదేది నువ్వు కోల్పోయావో అది నువ్వు పొందుకోగలుగుతావు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఎండిపోయినటువంటి ఏదైనా పుష్పించ చేయగలిగిన శక్తిమంతుడు ఆయన. అదే విధంగా యెహెజ్కేలు గ్రంథంలో ఎండిపోయిన ఎముకల్ని కూడా నేను బాగు చేస్తాను అంటే దీని అర్థం ఏంటంటే, పువ్వు అంటే ఒక మనిషి యొక్క భవిష్యత్తుకు సాదృశ్యం, ఒక మనిషి జీవితానికి సాదృశ్యం. అయితే ఎముక ఎండిపోయింది కూడా తిరిగి బతుకుతుంది అంటే అది మనిషి యొక్క ఆరోగ్యానికి సాదృశ్యం. నీ జీవితము ఎంత ఎండిపోయినా దాన్ని చక్కగా పువ్వులాగా పరిమళింప చేయగలిగిన దేవుడు. నీ ఆరోగ్యము ఎంతగా క్షీణించినా నీ ఆరోగ్యాన్ని కూడా తిరిగి బాగు చేయగలిగినటువంటి దేవుడు.